ఈసారి మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపుగా 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే రోజు 35 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఏపీలో పశ్చిమ దక్షిణ రాయలసీమ ప్రాంతాలు, పశ్చిమ తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మార్చి నుండి మే వరకు దేశంలో చాలా ప్రాంతాల్లో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వేడి తీవ్రత గత ఏడాది కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మార్చి నుండి మే వరకు జమ్మూ కాశ్మీర్, తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్ నినో ప్రభావంతో ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావం నిరుడు జూలై నుండి కొనసాగుతుండగా వర్షాకాలంలో కరువు వచ్చింది. 2023 ఆగస్టులో 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితి నెలకొంది. ఇక గత జనవరిలో కూడా వర్షాలు పడలేదు సరికదా. శీతాకాలంలో దేశంలో పలు రాష్ట్రాలు చలితో వణికిపోయాయి. ఏప్రిల్ నాటికి ఎల్ నినో ప్రభావం ముగియబోతోందని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది.